వేదికను అలంకరించిన గురువులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. గట్టిగా చప్పట్లు కొడదాం గురువులందరికీ. ఇక్కడ ఎంతోమంది ధ్యానాభిలాషులు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ సభకు వచ్చారు. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తూ, పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పత్తి గారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేసుకుందాం. వారి యొక్క సమక్షంలో, వారి ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఈరోజు ఒక్కరితో మొదలైన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈరోజు ఉధృతంగా ప్రపంచవ్యాప్తం అయ్యిందంటే వారి యొక్క ఎనలేని కృషి. 2002లో వారి పరిచయం నా జీవిత గమనాన్ని మార్చింది. ఆధ్యాత్మికత అంటే అసలైన అర్థం వారి దగ్గర నేను తెలుసుకున్నాను. ధ్యానం యొక్క గొప్పతనము తెలుసుకొని ఆ రోజు మొదలైన ఆ ప్రయాణం, వారితో ఉంటూ, వారితో తిరుగుతూ, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, ఆ జరుగుతున్న ఆ ప్రయాణంలో 2014 కర్తాల్లో ధ్యానమాచక్రం ఏర్పాట్లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకొని నా లోపల నుంచి ఒక ప్రేరణ రావడం, ఆ ప్రేరణ ఇంతింతై మహావృక్షంగా మారి అదే 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 పదం విని విని నాకు అర్థమైంది ఆ రోజు తీవ్రమైన సాధన వైపు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అని. ఆ 2015లో ఆ సాధన, ఈ ధ్యానం మొదలైన ఆ సాధన ఈ రోజు నుంచి సాగుతూనే ఉంటుంది. ఇది ఒక అద్భుతం. ఈరోజు ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు. ఈ ధ్యానాన్ని ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు ఆ ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకొని మీరు ఆచరించండి. మామూలు ఒక సాధారణ మనిషి కూడా పరిపూర్ణమైన దైవంగా మారచ్చు. ఆ దైవంగా మారిన ఒక సాయిబాబా లాంటి ఎంతోమంది నాగసాధువులు, ఎంతోమంది గురువులు ఉన్నారు. ఎంతోమంది మహా గురునానక లాంటి గొప్ప గొప్ప గురువులను పేర్లని విన్నాం. వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమ లాంటి ఎంతోమంది మహానుభావులు, తాళపాక అన్నమాచార్యుల వారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన మహా గురువులు ఉన్నారు. ఈ తెలుగు గడ్డ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇది ఆషామాషి ప్రయాణం కాదు. తెలుసుకుంటాం ఏదో ఒక రోజు. పత్తి గారు ఎప్పుడు అనేవారు, ప్రపంచానికి ఒక వెలుగు అందించడం కోసమే ఈ తెలుగు రాష్ట్రంలో ఇంతమంది గురువుల యొక్క జన్మ తీసుకోవడం జరిగిందనేది వాస్తవం. మరి అలాంటి ధ్యానాన్ని ఒక 2 నిమిషాలు ఆచరించి 4 మాటలు చెప్పుకొని ఈ కార్యక్రమం ముగిస్తాను. హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకుందాము. ఇలా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని సహజమైన అద్దాలు తీసేద్దాం. 2 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ఉండండి అంతే. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే స్తోత్రం కాదు, జపం కాదు, మంత్రం కాదు, దేవుడి రూపము కాదు. పతంజలి చెప్పిన యోగ సూత్రం, ధ్యానం నిర్విషయ మనః. మనసుని శూన్యం చేయడమే ధ్యానం. ఏ ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం. శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచన లేని స్థితి వస్తుంది. అదే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలో ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. ఎంత హాయిగా ఉంటుందో. రెండు అరచేతుల్ని కలపై పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లతో అభినందించుకుందాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విశ్వమాత ఫౌండేషన్ ఫౌండర్ సాయిరెడ్డి గారికి, వారి బృందానికి, వాళ్ళ మిత్రులందరూ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకోవడం. వండర్ఫుల్ సెషన్. ఇంతే ధ్యానం అంటే.
ఇది మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఒక 40 రోజులు క్రమం తప్పకుండా చెయ్యండి. 100% మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ రోజువారీ జీవన విధానంలో మార్పు వస్తుంది, మీ తిండే విధానంలో మార్పు వస్తుంది, మిత్రులతో ఉండే విధానంలో మార్పు వస్తుంది, కుటుంబంలో సంబంధ బాంధవ్యాల్లో మార్పు వస్తుంది. 100% వచ్చి తీరుతుంది. రాకపోతే అది ధ్యానమే కాదు. కాలిగోటు నుంచి తలపై వరకు శరీరంలో మీ ఊహకందనంత మార్పులు మీరు చూస్తారు. మీ మనసు మంచి ప్రశాంత స్థితి పొందడం మీరు చూస్తారు. మీ బుద్ధి విశేషంగా వికసించడం చూస్తారు. ఈ 4 సరిగ్గా ఉంటే మోక్షం అనేది, ఆత్మ నిండా మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది. అందుకే ధ్యానం శరీరానికి, మనసుకు జ్ఞానము, బుద్ధికి ధర్మము, ఆత్మకు మోక్షం. ఈ 4 ఒక్క ధ్యానం వల్ల సాధ్యము. అలాంటి ధ్యానమే ఇప్పుడు ఆ 2 నిమిషాలు చేశాం. నేను ఇంతే చేశాను, ఇంతకంటే ఎక్కువ చేయలేను. అది గంటలు గంటలు కూర్చున్నాను. రోజు 3 6 గంటల నుంచి 10 15 18 గంటలు అలా ఒక్కొక్క కొన్ని స్థితులు ఉంటాయి. అలా కూర్చుండిపోతాం ఎన్ని గంటలైనా ఒక ప్రత్యేక సందర్భాల్లో. అది ఎవరు ఏమైనా సాధించుకోవచ్చు. ఇది సంసారులకే ధ్యానం కావాలి. హిమాలయ యోగులు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. కానీ సంసార బంధంలో ఉన్న వాళ్ళకు, కుటుంబ ధర్మంలో ఉన్న వాళ్ళకు ఈ ధ్యానము ఒక గొప్ప ఆయుధంలాగా పనిచేస్తుంది. ఈరోజు ఏ కుటుంబంలో వెళ్ళినా, ఇంతకుముందు అమ్మగారు చెప్పారు, ఇది 90 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళ పిల్లలతో సహా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్లకు చాలా అనివార్యం. ఈరోజు జరుగుతున్న రకరకాల సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఈ ధ్యానం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల సమస్య పరిష్కారిణి, ధ్యానం సకల భోగకారిణి. గట్టిగా చప్పట్లు కొడతాం అలాంటి ధ్యానం. అది తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను. 100% సకల భోగాలను ఇస్తుంది, సకల సమస్యలను తీరుస్తుంది. శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయి. 22 ఇయర్స్ 2002 నుంచి ఇప్పటి వరకు, మధ్యలో 2 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ నుంచి నో డాక్టర్, నో మెడిసిన్. ఈ బొందులో శ్వాస ఉన్నంత వరకు ఈ శరీరానికి ఏ మందుతో అవసరం పడది, ఏ డాక్టర్తో అవసరం పడదు. ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి? ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. మీ ఆఖరి శ్వాస వరకు ఏ డాక్టర్తో అవసరం ఉండదు. హాయిగా చక్కటి శుద్ధమైన శాకారాన్ని భుజిస్తూ ధ్యానం చేయండి. 40 రోజుల మొత్తం కథ అంతా తేలిపోతుంది. అలాంటి ధ్యానానికి మహాసముద్రం. నేనేం చెప్తానంటే, ధ్యానం అనేది ఒక మహాసముద్రం. అలాంటి ధ్యానానికి అందించిన ఆ గురువుకు ఒకసారి పతిగారి గట్టిగా చప్పట్లు కొడుతూ, మరి ఈ నెల జూలై 21 గురు మహోత్సవం సందర్భంగా, గురు పూర్ణిమ సందర్భంగా కర్తాల్లో ఒక గొప్ప క్షేత్రం ఉంది, మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం. ప్రపంచంలో అంత పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఆసియాలో అతిపెద్ద ధ్యాన కేంద్రం, ధ్యానానికి సంబంధించి అక్కడ కార్యక్రమం ఉంటుంది. అలాగే 23, 24, 25 పత్తిగారు శరీరాన్ని వదిలిపెట్టి సమాధైన రోజుల సందర్భంగా ఆరాధనోత్సవాలు కూడా చేస్తున్నాం. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మీ అందరికీ మా పిరమిడ్ ట్రస్ట్ తరపున ఒక ట్రస్ట్ సభ్యుడిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇంత గొప్ప గురు సమ్మేళనం కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు విశ్వమాత ఫౌండేషన్ సాయిరెడ్డి గారికి, వారి బృందానికి నమస్కరిస్తూ, గురు సమ్మేళనం అంటే ఏమీ లేదు. గురుస్థానానికి చేరుకున్న మరుక్షణం సాధన ద్వారా ఆ గురుస్థానం చేరుకున్న తర్వాత అందరి గురువుల యొక్క సంగమం జరుగుతుంది. అంటే అన్ని దారులన్నీ ఒక దారిగా మారే స్థితి అంటారు. అది సాధన ద్వారా తెలుస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమం ఇది. అందుకే ఇంతమంది గురువులు ఈ వేదికపై ఆశీనులు అయ్యారు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్.